ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 19వ తారీఖు లగాయతు మే 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు బుధ గ్రహం సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు రవి, శుక్ర, గురు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు కన్యా రాశి యందు, కుంభమందు శనేశ్వరుడు, మీన రాశి యందు రాహుకుజుల యొక్క సంచారం ఉండగా, చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా తక్కువ. ఆత్మకారకుడైనటువంటి రవి, మనకారకుడైనటువంటి చంద్రుడు, ఈ రెండు గ్రహాలు మాత్రమే సింహరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. రాశ్యాధిపతి యొక్క అనుకూలత చాలా ప్రస్ఫుటంగా ఈ వారంలో సింహరాశి వారికి కనబడుతూ ఉన్నది. ఆ గ్రహం కనుక అనుకూలంగా లేకపోతే మొత్తం 9 ప్రతికూలంగా ఉన్నట్టు. అయితే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అష్టమంలో కుజరాహువులు ఉండి, సప్తమంలో శనేశ్వరుడు ఉండి, భాగ్యమందు బుధగ్రహం ఉండి, దశమంలో గురుడు బలశూన్యుడై ఉన్నప్పుడు సింహరాశి వారు చేసేటువంటి ప్రతి చర్య కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. ఇందులో మరీ ముఖ్యంగా మొట్టమొదటిగా ఆర్థిక పరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు, ఆర్థికంగా ఆదాయ వనరులు లేదా మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో మీరు ఏర్పరచుకున్న వాటికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం వాటి ద్వారా వస్తుంది. అయితే ఈ సందర్భంలో ప్రత్యేకించి ఈ వారంలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవి కూడా వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టకూడదు. ఉన్నటువంటి వాటిల్లోనే సమర్థవంతంగా వాటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పితే కొత్త వాటిల్లో మీరు ప్రవేశం చేయకూడదు. దానివల్ల సమయాన్ని కోల్పోతారు, ఎనర్జీ పోతుంది, టైం పోతుంది, ఎఫర్ట్ పోతుంది. ఈ మూడింటి పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఆర్థికంగా మాత్రం లోటు అయితే కనబడడం లేదు. కానీ ఆశించినటువంటి స్థాయిలో ఎవరైతే పురోగతి కోసం ఆశిస్తూ ఉన్నారో, ఇంక్రిమెంట్లు కానీ, బోనస్లు కానీ, ప్రమోషన్లు కానీ, ఇటువంటి వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. అవి కొంత వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు మాత్రం సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే, అష్టమంలో కుజరాహువులు ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే పురుగులు, క్రిములు, కీటకాలు, వీటి వల్ల వచ్చేటువంటి సమస్యలు చాలా అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటితో పాటుగా ఎక్కువగా అజీర్తికి సంబంధించినటువంటి సమస్య కొంత అధికంగా వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. రాశ్యాధిపతి అనుకూలత వల్ల ఎంతటి ఇబ్బంది వచ్చినా దాని నుండి త్వరితగతిన రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, దాంపత్య జీవనంలో కానీ, లేదా మీ సంతానానికి కానీ ఉండేటువంటి సఖ్యత విషయాల్లో, లేదా వారితో కలిసి ఉండేటువంటి, వారితో గడిపేటువంటి సమయం కానీ, ఇవన్నీ కూడా మిశ్రమంగానే ఉన్నాయి. అవి అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు. అలాగే విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. వృత్తి, ప్రవృత్తి, వ్యాపారము, ఇటువంటి వాటిల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.